ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. 103వ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన 103. ఇది దావీదు యొక్క హల్లెలూయా పాట. ఇది ఏకవచనంలో రాయబడింది. ఈ పాటకు శృతి లయ చక్కగా ఉన్నాయి. హీబ్రూ అక్షరమాలలో 22 అక్షరాలు ఉన్నట్టే ఈ కీర్తనకు కూడా 22 వచనాలు ఉన్నాయి. యెహోవా అనే పేరు ఈ కీర్తనలో 11 సార్లు ఉంది. మొదటి మాట చివరి మాట ఒకేలా ఉంటాయి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని. మనకి ఎప్పుడైనా స్తుతించడం కష్టంగా ఉంటే ఈ కీర్తనతో దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆయన పాదాల దగ్గర దీన్ని చదివితే సరిపోద్ది. ఒకవేళ ఈ కీర్తన అంతా మీకు కంటతా వస్తే ఆయనకు అప్పచెప్పండి. ఇది స్తుతించడానికి ఖచ్చితంగా ఉపయోగపడే కీర్తన. మొదటి 7 వచనాల్లో దేవుని కృపలను గూర్చిన ఆలోచనలు కీర్తనకారుని కళ్ళ ముందు కదులుతా ఉన్నాయి. దేవుడు తనను ఎంత ఆశీర్వదించాడో, దేవుని వద్ద నుండి తాను ఎన్ని మేళ్లను పొందాడో జ్ఞాపకం చేసుకుంటే అతని ఆలోచనలు దేవుని వైపు పైకి వెళుతూ ఉంటాయి. అందుకే నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అని తనతోనే చెప్పుకుంటున్నాడు. ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకము అని మరోసారి గుర్తు చేసుకుంటున్నాడు. దేవునికి ఇవ్వడానికి మనదంటూ ఏమీ లేదు. మన డబ్బును ఆయనకి ఇద్దామా అంటే బంగారు నక్షత్ర మండలాలనే సృష్టించగల దేవుడు ఆయన. పోనీ ఆయనకి సేవ చేద్దామా అనుకుంటే కెరూబులు శరాపులు అత్యంత శక్తివంతులైన దేవదూతలు నిత్యము ఆయన సేవిస్తున్నారు. మరి మనం ఇంకేమి ఇవ్వగలం? హృదయమంతటితో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం తప్ప మనం ఏమీ ఆయనకి ఇవ్వలేం. దేవుని సన్నిధికి స్తుతితో ఎలా రావాలో ఒక 5 విషయాలు కీర్తనకారుడు చెబుతా ఉన్నాడు. మొదటిది పశ్చాత్తాపం. 3వ వచనాన్ని మనం చూస్తే ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు అంటాడు. దోషములు అనేది బలమైన మాట, పొరపాట్లు కాదు. క్రీస్తు మన పొరపాట్ల కోసం కాదు చనిపోయింది, మన దోషములను క్షమిస్తాడు. స్తుతించడానికి ఇది ఒక గొప్ప కారణం. సాతానికి ఉన్నటువంటి పేర్లలో ఒక పేరు ఏంటంటే సహోదరుల మీద నింద మోపువాడు. వాడు దేవుని పిల్లలను ద్వేషిస్తాడు. దేవుని సింహాసనం ఎదుట మన మీద నింద మోపడానికి తగిన కారణం ఎప్పుడూ వెతుకుతూ ఉంటాడు. సాతాను మన ఆత్మలను జల్లెడలో వేసి మనం రాలిపోతామేమో అని కనిపెడుతూ ఉంటాడు. దేవుని సన్నిధికి, ఆయన సన్నిధిలో మనలను గూర్చి ఎప్పుడూ అబద్ధాలు చెప్పడం. వాడు చాలా తెలివైనవాడు.
దేవుని సన్నిధిలో ఒక అబద్ధం గనక వాడు చెప్పాడంటే అది తిరిగి వచ్చి పిడుగులాగా వాడి నెత్తి మీద పడుతుందని వాడికి తెలుసు. అందుకే అబద్ధాలు చెప్పడం, కానీ నిజాలను వక్రీకరిస్తాడు. అయితే ఇప్పుడు దేవుని సన్నిధిలో మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది ఉన్నారు. ఆయన గాయపడిన తన హస్తాలను పైకెత్తుతాడు. నీవేం మాట్లాడుతున్నావో నాకు తెలీదు, నీవు చెప్పే వ్యక్తి నా బిడ్డ, అతని పాపాలన్నీ క్షమించబడ్డాయి అంటాడు ప్రభు. సారీ అండి. క్షమించుట అనే మాటకు అర్థం ఏంటంటే తీసుకువెళ్ళి వేరే చోట పెట్టుట అని అర్థం. మన పాపాలను తీసుకువెళ్ళి దేవుడు యేసుక్రీస్తు మీద పెట్టేశారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ పాపాలను తీసుకువెళ్ళి దేవుని యొక్క మరుపు అనే సముద్రంలో పడేశారు. మరుపు అనే సముద్రం కనుక అవి ఇక జ్ఞాపకానికి రావు. దావీదు విశ్వాసిని క్షమించబడిన వ్యక్తిగా చూస్తున్నాడు. క్షమించబడిన వ్యక్తిగా చూస్తున్నాడు. ఇంకా 3వ వచనంలో బి పార్ట్లు అంటాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు అంటాడు. ఒక వ్యక్తి చెరసాలలో నుండి వచ్చి ఆసుపత్రికి వెళతాడు. సంకటములు కుదుర్చువాడు అంటే శరీరానికి సంబంధించిన మాట కాదు, ఆత్మకు సంబంధించినది. 107వ కీర్తన 20వ వచనంలో ఉంటుంది. ఏమనంటే, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అని. అంటే దేవుని మాటే ఔషధం అన్నమాట. దేవుడు ఆత్మరోగాన్ని స్వస్థపరుస్తాడు. నేను తప్పు చేశాను అనే భావన, భయము, సందేహము, దిగులు, కోపము, కామము, ద్వేషము, అసూయ, దురాశ, ఇవన్నీ కూడా ఆత్మకు సంబంధించిన రోగాలు. ఆత్మకు సంబంధించిన రోగాలు. తప్పు చేశాననే భావన, భయం, సందేహం, దిగులు, కోపం, కామం, ద్వేషం, అసూయ, దురాశలు, ఇవన్నీ కూడా రోగాలు, ఆత్మకు సంబంధించిన రోగాలు. ఇవి మనుషుని చంపుతాయని డాక్టర్లు చెబుతున్నారు. వీటిలో కొన్ని నేరుగా శరీర అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. మనకున్నటువంటి బాధలను ఇవి రెట్టింపు చేస్తాయన్నమాట. కాబట్టి దేవుడు ఆయన మాటే ఔషధంగా ఉపయోగించి మన ఆత్మ రోగాన్ని స్వస్థపరుస్తాడు. 4వ వచనంలో మనం చూస్తే, 4వ వచనంలో సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అంటున్నాడు. పాపము ద్వారా కలిగిన రోగాలతో శరీరం కృషించిపోతుంది. శరీరాలతో శరీరాన్ని పాపానికి తాకట్టు పెట్టేశాం అన్నమాట. ఇప్పుడు ఎలా విడిపించుకోవాలో తెలియక కొన్నిసార్లు కొట్టుమిట్లాడుతూ ఉంటాం. రోగగ్రస్తమైన శరీరం అంతకంతకు కృషించిపోతూ ఉంది. ఉన్నదంతా ఖర్చు అయిపోయి చివరికి ఏమీ మిగలదు. పేదవాడుగా మిగిలిపోవాలి, చావుకు సమీపంగా వెళ్ళిపోవాలి. నిరాశ, నిస్పృహలు అలుముకుంటాయి. తనను ఎవరు బ్రతికించగలరు? యేసుక్రీస్తు ప్రభు ఈ స్థితిలో ఉన్న మనల్ని బ్రతికించడానికి కల్వరిలో విమోచన క్రయధనాన్ని చెల్లించాడు. కల్వరిలో నరకము నుండి మన ఆత్మలను మాత్రమే కాదు, నాశనమనే గోతులోనికి వెళ్లకుండా శరీరాన్ని కూడా విడిపించాడు, బ్రతికించాడు. కాబట్టి ఈ కారణం కొరకు మనం దేవుని స్తుతించాలి.
ఇంకా 103 కీర్తన 4వ వచనం బి పార్ట్ మనం చూస్తే, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు అంటున్నాడు. ఇప్పుడు మనల్ని నేరుగా ఆయన రాజభవనంలోకి తీసుకువెళ్తున్నాడు. మన దేవుడు ఎంత మంచివాడో చూడండి. అద్భుతమైన తన రాజభవనంలోకి సరాసరి సింహాసనం ఉన్న గదిలోకి తీసుకువెళ్తున్నాడు. మనకు కిరీటాన్ని ధరింపచేస్తున్నాడు. సృష్టి జరిగిన ఆ కాలాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. జీవము కలిగి చెల్లించి వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాక అనగానే సముద్రాలన్నీ రకరకాల జలచరాలతో నిండిపోయాయి. దేవుడు ఏది చేసినా అతి శ్రేష్టంగానే చేస్తాడు. అత్యున్నత స్థానంలో మనల్ని ఉంచుతాడు. పాపులమని మన పట్ల జాలి చూపడం కాదు, మనలను ప్రేమించి కరుణా కటాక్షాలనే కిరీటంగా మన తలపైన పెడుతూ ఉన్నాడు. 5వ వచనాన్ని మనం చూస్తే, వృద్ధాప్యం. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తున్నాడు అంటున్నాడు. వృద్ధాప్యంలో నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి నిన్ను బలపరుస్తున్నాడు. వృద్ధాప్యంలో దేవుని బిడ్డలు ఎంతో సంతోషంగా ఉంటారు. వృద్ధులు సంతోషంగా ఉండడం సాతానుకు ఇష్టం ఉండదు. వార్డ్ హ్యూస్ అనే ఒక వ్యక్తి, అతని దినాల్లో అతడు అత్యంత ధనికుడు. 70 సంవత్సరాల వయస్సులో ఎంతో పేరు ప్రతిష్టలు డబ్బు ఉండి కూడా చనిపోయాడు. అతని ఆస్తి $2 బిలియన్ల విలువ చేస్తుందట. అయితే 20 సంవత్సరాల పాటు అతడు బయటికి కనబడమే మానేశాడు. మరణించే రోజుకి అతడు కేవలం 40 కేజీల బరువు మాత్రమే ఉన్నాడు. డబ్బుతో కొనగలిగినవన్నీ అతనికి ఉన్నాయి, అయితే అతడు ఏది తినడానికి లేదు. చివరికి పౌష్టికాహార లోపం వల్ల అతడు చనిపోయాడు. అతడు సంతోషంగా వృద్ధాప్యాన్ని గడపగలిగాడా? అంత డబ్బు ఉన్నా సరే అతడు గడపలేకపోయాడు. కానీ దావీదు తన వృద్ధాప్యంలో ఈ కీర్తన పాడుచు దేవుని స్తుతిస్తున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అంటున్నాడు. యెహోవాను స్తుతించు అంటున్నాడు. దావీదు దేవుణ్ణి కలిగిన వృద్ధుడు గనుక సంతోషంతో వృద్ధాప్యంలో జీవించాడు. 8వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం చూస్తే దేవుని దయ మనకు కనబడుతుంది. 8వ వచనం నుంచి 10వ వచనం వరకు, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు అంటాడు. ఎంత గొప్ప దేవుడో ఆయన చూడండి. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. ఒక ఆసక్తికరమైన సంఘటన చరిత్రలో రాయబడింది. ప్రఖ్యాతిగాంచిన ఇంగ్లాండు రాణి అయిన మొదటి ఎలిజబెత్ దినాల్లో ఇది జరిగిందట. ఆమెకు అత్యంత ప్రీతిపాత్రుడైన ఎసెక్స్ అనే గొప్ప ప్రభువు ఆ సంస్థానంలో ఉండేవాడు. ఒకసారి రాణి ఎలిజబెత్ అతనికి తన ఉంగరాల్లో ఒకదాన్ని తన అభిమానానికి గుర్తుగా అతనికి ఇచ్చి, ఎప్పుడైనా నీ మీద ఏదైనా నేరం మోపబడితే ఆ ఉంగరం నాకు పంపిస్తే చాలు, నేనే స్వయంగా నాతో మాట్లాడే అవకాశాన్ని నీకు ఇస్తాను అంది. అయితే ఒకసారి కుట్ర చేస్తున్నాడనే నేరం అతని మీద మోపబడింది. రాణి దగ్గరకు ఆ ఉంగరం ఎవరు తీసుకువెళ్ళనందువలన అతనికి రాణితో మాట్లాడే అవకాశం రాలేదు.
అతని నేరానికి శిక్షగా చంపేశారు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. నాటింగ్హామ్ రాజకుటుంబీకురాలు ఒక ఆమె మరణ పడక మీద ఉండి రాణి ఎలిజబెత్ను చూడాలని ఉందని కబురు పెట్టింది. రాణిగారు వెంటనే ఆమె గృహానికి పరామర్శించడానికి వెళ్ళారు. ఆ స్త్రీ ఉంగరాన్ని ఆమె ఎసెక్స్ అనేటువంటి వ్యక్తికి ఇచ్చిన ఉంగరాన్ని ఆమెకు చూపించింది. అతడు ప్రాణాపాయంలో ఉన్నప్పుడట ఆ ఉంగరాన్ని ఆమెకు ఇచ్చి దీనిని వెంటనే రాణిగారికి చూపించమని తనకు ఇచ్చాడని, ఆమె కావాలని ఆ ఉంగరాన్ని రాణి దగ్గరకు తేలదని చెప్పింది. ఇప్పుడు ఆ స్త్రీ మరణశయ్య మీద ఉంది. చివరి సమయంలో తన తప్పును ఒప్పుకుని తనను క్షమించమని రాణిని బ్రతిమలాడింది. ఆ ఘోరమైన నమ్మక ద్రోహాన్ని గూర్చి రాణి గారికి తెలియగానే ఆగ్రహావేశాలతో ఊగిపోయిందంట. ఆ మరణశయ్య మీద ఉన్న వ్యక్తిని బలంగా ఊపేసిందంట. దేవుడు నిన్ను క్షమించొచ్చేమో కానీ నేను మాత్రం నిన్ను ఎప్పటికీ క్షమించనందంట. ఆ భయంకరమైన నమ్మక ద్రోహాన్ని ఆమె భరించలేకపోయింది. చూడండి, మన దేవుడు ఎంత కృపగలవాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు. మనం దోషులమైన ద్రోహులమైన ఆయన మనల్ని క్షమించాడు. ఆయన క్షమించలేని పాపమంటూ ఏది లేదు. 11-12 వచనాలు మనం చూస్తే దేవుడు కొలతలేని కృపను ఇస్తున్నాడు. కొలతలేని కృప. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. ఇది నిలువు కొలత. మనం భూమి మీద ఒక చుక్క పెట్టి దాని నుండి నిలువుగా పైకి, అంటే ఆకాశం వైపు ఒక గీత గీస్తున్నాం అనుకోండి. ఆ గీత ఆకాశంలోకి పైకి, ఇంకా పైకి మబ్బులు దాటుకుంటూ అత్యంత దూరాన్ని ఉన్నటువంటి నక్షత్ర మండలాల వరకు వెళుతుంది. ఇది నిలువు కొలత. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరుచుకున్నాడు. ఇది అడ్డు కొలత. మరలా భూమి మీద ఒక చోట నుండి అడ్డంగా గీత గీస్తే అది ఎక్కడికి వెళుతుందో తెలియదు. అయితే ఉత్తరానికి దక్షిణానికి మధ్య దూరం తెలుస్తుంది. ఈ రెండు ధ్రువాల మధ్య పరిమితమైన దూరం ఉంది. ఉత్తరం నుండి దక్షిణానికి కాంతి సెకనుకు 14 రెట్ల వేగంతో ప్రయాణిస్తుంది. అయితే తూర్పుకు పడమరకు ఉన్న మధ్య దూరం అపరిమితమైన. మనం తూర్పున ఒక చోట ప్రయాణం మొదలుపెట్టి దిశ మారకుండా అదే దిశలో ప్రయాణం చేస్తే మనం పడమటికి ఎప్పటికీ చేరుకోలేం. తూర్పు పడమరలకు అంతులేని దూరం ఉంది. ఈ రెండు అపరిమితమైన గీతలు కలిసే స్థలమే కల్వరి. మన కొలతలను మనం కల్వరి నుండి తీసుకుందాం. శిలువ భూమిలో దిగగొట్టబడిన స్థలం నుండి నిలువు కొలత, శిలువ అడ్డకర్ర నుండి వెడల్పు గీతను మనం తీసుకుంటే నిలువు గీత ఆకాశం అంత ఎత్తుగా వెళితే అడ్డు గీత భూమి అంతటిని కౌగిలించి చుట్టూ వస్తుంది. దేవుని కృప మన ఎడల అంత గొప్పది. అది శిలువ ద్వారా మనకు దయచేయబడింది. దేవుడు తన కృపను హెచ్చిస్తాడు. 13వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం చూస్తే తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. ఎందుకంటే మనం నిర్మించబడిన నీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనం మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నరుని ఆయువు గడ్డివలే ఉంది, అడవి పువ్వు పూయినట్లు వాడు పోస్తాడు, దాని మీద గాలి వేచగా అతడు లేకుండా పోతాడు.
అంటాడు. దేవుని కృప కాలానికి అతీతమైనది. ఆయన కృప నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు ఈ విషయాన్ని పేతురుకు ఆజ్ఞాపూర్వకంగా చెప్పాడు. పేతురు ప్రభుతో మాట్లాడుతూ, నా సహోదరుడు నా ఎడల తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లా అని అడిగిన ప్రశ్నకు జవాబుగా ఆయన ఏం చెప్పారంటే, 7 సార్లు మాత్రమే కాదు, 70 ఏళ్ల మార్ల మట్టుకుంటాడు. 7 సార్లు క్షమిస్తే బాధ్యత తీరిపోతుంది అనుకున్నాడు పేతురు. అయితే ప్రభు దానికి అంగీకరించలేదు. 70 ఏళ్ల మార్లు మట్టుకు అంటాడు. అంటే మనలను అలా అంతు లేకుండా ప్రేమించాడు, క్షమించాడు. ఈ దినాల్లో దేవుడు మన ఎడల తన కృపను చాలా హెచ్చుగా చూపిస్తున్నాడు. ఆయన మనలను క్షమిస్తూనే ఉన్నాడు. ఇంకా 17-18 వచనాలు మనం చూస్తే దేవుడు తన కృపను కొనసాగిస్తున్నాడు. దేవుడు తన కృపను కొనసాగిస్తున్నాడు. మన మీద దయ చూపిస్తున్నాడు, కొలతలేని కృపనిస్తున్నాడు, కృపను హెచ్చిస్తున్నాడు, కృపను కొనసాగిస్తున్నాడు. ఈ సంఘయుగములో దేవుడు తన కృపను కొనసాగిస్తున్నాడు. సంఘయుగము సంపూర్ణము కాగానే దేవుడు మళ్ళీ ప్రవచన గడియారాన్ని తిప్పుతాడు. 77 అనేది దేవుని కృపకు సూచన. అయితే అది అపరిమిత సంఖ్య, అది పరిమిత సంఖ్య. దానికి ఆరంభం అంతం ఉన్నాయి. కానీ సంఘయుగం, దీనికి సంఘయుగ కాలమైన 2000 సంవత్సరాలు కలిపినా ఇంకా అది పరిమిత సంఖ్య. అయితే దేవుని కృప కాలానికి అతీతమైనది. అది శాశ్వతమైన కృప, అది అత్యధికమైన కృప, అది లెక్కలకు కొలతలకు అందని కృప అన్నమాట. లెక్కలకు కొలతలకు అందని కృప. ఇంకా మనం చూస్తే 19వ వచనం నుంచి 22వ వచనం వరకు దేవుని బలాన్ని అందరికీ ప్రకటిస్తూ ఈ కీర్తన ముగుస్తా ఉంది. 19వ వచనాన్ని మనం చూస్తే, యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. ఈ సింహాసన దృశ్యమే లూసిఫర్లో అపవిత్రమైన కోరికను తీసుకొచ్చింది. ఈ అత్యున్నత సింహాసన దృశ్యం ప్రవక్త అయిన యెషయాను సమర్పించుకునేలా చేసింది. ఈ సింహాసన దృశ్యమే ప్రకటన గ్రంథం 4-5 అధ్యాయాల్లో యోహాను రాసింది. ఇంకా 20వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం చూస్తే, యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు బలశూరులారా, ఆయన్ను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించండి అంటారు. వాళ్ళు బలశూరులు, ఆయన ఆజ్ఞను నెరవేర్చేటువంటి సేవకులు. వాళ్ళు అద్భుతమైన పాటలు పాడుతున్నారు. ఆయన ఆజ్ఞ కొరకు కనిపెట్టుకుని ఆయన ఆజ్ఞ ఇవ్వగానే నెరవేర్చడానికి వాళ్ళు పరిగెడతారు దూతలు, పరలోక సైన్య సమూహం. ఆ తర్వాత కీర్తనకారుడు ఆఖరి వచనంలో భూమి మీదకి వచ్చాడు. మళ్ళా ఏ వాక్యముతో అయితే ప్రారంభించాడో ఆ ప్రారంభ వాక్యానికి వెళుతున్నాడు. అందుకని నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. కొన్నిసార్లు మనం కొన్ని పల్లవులు మళ్ళీ పాడతాం. ఈ కీర్తన కూడా అలాంటిదే. అంతులేని స్తుతి ఆరాధనలో ఈ కీర్తన మనల్ని బంధించి ఉంటుంది. అంతులేని స్తుతి ఆరాధనలో ఈ కీర్తనను మనం బంధించి ఉంటుంది. పాట ముగించినట్టే ఉంది, మరలా ప్రారంభం అవుతుంది. తర్వాత అధ్యాయంలోకి మనం చూస్తే మొదటి మాటలో ఉంటుంది ఆ మాట. పాట ముగించినట్టే ఉంది, మరలా ప్రారంభం అవుతుంది. నిత్యత్వంలో మన స్తుతి కూడా అంతము లేనిదిగా ఉంటుంది. ఇది ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయం. ప్రభు చిత్తమైతే మరొక కీర్తన రేపటి దినం ప్రారంభించుకుందాం. దేవుడు
ఈ వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.